బ్యాక్ టు న్యూస్. ఏపీలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్ భూమి సమీకరించాలని ఆదేశించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అసైన్ భూములకు సమీకరించాలి అనంటూ ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తోంది. అసైన్డ్ భూమిని సమీకరించాలి అనంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన గెజెట్ కూడా విడుదలైనట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణకు ఉత్తర్వులు జారీ చేయడంతో భూ సమీకరణ త్వరితగతిన జరిగే అవకాశాలున్నాయి. ఆ భూ సమీకరణకు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, ల్యాండ్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు మరికొద్ది సేపట్లోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఏపీలో రెండో విడత భూ సమీకరణకు ఉత్తర్వులైతే కూటమి ప్రభుత్వం జారీ చేసింది. ఏపీలో రెండో విడత భూ సమీకరణకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్ భూములను సమీకరించాలి అనంటూ ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు అసైన్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓటీయూ రాజేష్. రాజధానికి సంబంధించి రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాలని గత శుక్రవారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 16,655 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా రెండో దశలో 7 గ్రామాలు అటు తాడికోట తుళ్లూరు మండలం, అదేవిధంగా అమరావతి మండలంలోని 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణ ద్వారా భూమి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఈ రోజు అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆ ఉత్తర్వులు ఇస్తూ ఆ అథారిటీని భూ సమీకరణ చేయవచ్చు అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తుళ్లూరు పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి మండలం వైకుంఠపురంలో 1665 ఎకరాలు, పెదమద్దూరులో 1018 ఎకరాలు, అదేవిధంగా ఎండ్రాయి గ్రామంలో 1879 ఎకరాలు భూ సమీకరణలో తీసుకోవచ్చని చెప్పింది. అదేవిధంగా 46 ఎకరాలు అసైన్ భూమిని కూడా ల్యాండ్ భూ సమీకరణ ద్వారా తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటితో పాటు తుళ్లూరు మండలంలోని వర్ధమాన్లో 1723 ఎకరాలు, అదేవిధంగా ఎస్ఐన్ భూమి 4.72 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 1448 ఎకరాలు, అదేవిధంగా ఎస్ఐన్ భూమి 2.29 ఎకరాలు, పెదపరిమిలో 5,886 ఎకరాలు భూ సమీకరణలో తీసుకోవాలని చెప్పింది. మొత్తం 7 గ్రామాలు కలిపి పట్టా భూమి 16,562 కాగా, అదేవిధంగా ఎస్ఐన్ భూమి 104 ఎకరాలు భూ సమీకరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెండో దశ భూ సమీకరణ కేవలం రాజధాని విస్తరణకే మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటు రైల్వే స్టేషన్, అదేవిధంగా ఇతర ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టులకి చేస్తున్నామంటే ఇప్పటికే వందినారని ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకో 2 దశల్లో భూ సమీకరణ కూడా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతానికి అయితే మన కేబినెట్ లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 7 గ్రామాల్లో 16,655 సంబంధించిన ఎకరాల భూమికి సమీకరణ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిఆర్డీకి అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ ప్రాసెస్ అయితే మొదలు కాబోతుంది. ఇప్పటికే ఆయా గ్రామాలు 7 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. భూ సమీకరణ ద్వారా ముందుకు రాని రైతుల్ని భూ సేకరణ ద్వారా భూమిని తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మెజారిటీ భూ సమీకరణ ద్వారానే ల్యాండ్ పూలింగ్ తీసుకుని గతంలో రాజధానికి ఇచ్చినటువంటి 29 గ్రామాల్లో ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఏ ప్యాకేజీ ఇచ్చారో అదే ప్యాకేజీ ఇప్పుడు అమలు కాబోతున్న రెండో విడత ల్యాండ్ పూలింగ్ కూడా అదే ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే 7 గ్రామాల్లో కొంతమంది రైతులు ప్యాకేజీ ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు ఉన్నటువంటి 2014 ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి అదనంగా ప్యాకేజీ ఇవ్వాలి, అదనంగా కొంత ల్యాండ్ కూడా ఇవ్వాలని చెబుతున్నారు. ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదనంగా ప్యాకేజీ పెంచిస్తుందా, లేకపోతే గతంలో 2014-15లో సేకరణ చేసిన విధంగానే అప్పుడు ప్యాకేజీ ఇప్పుడు రైతులు కూడా ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ రాజధాని విస్తరణ వైపు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. కేవలం 29 గ్రామాల్లోనే రాజధాని కడితే అది ఒక మున్సిపల్ కార్పొరేషన్ లాగా మాత్రమే మిగిలిపోతుంది తప్ప అది ఒక ఇంటర్నేషనల్ సిటీగా మారదని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెబుతున్న నేపథ్యంలోనే దానిలో భాగంగానే ఒక ఇంటర్నేషనల్ సిటీ నిర్మాణం
చేయడానికి ఇంకా ల్యాండ్ కావాలి కాబట్టి దానికి అనుగుణంగా విడతల వారీగా భూ సమీకరణ చేయబోతున్నారు. దానిలో భాగంగానే రెండో విడతలో 16,650 ఎకరాలు అయితే భూ సమీకరణ ద్వారా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాజేష్, ఇప్పుడు మీరు అంటున్నారు కేవలం అమరావతి రాజధానికి సంబంధించే కాదు, ఇతర ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే స్టేడియం, ఇతర ఇంటర్నేషనల్ లెవెల్లో అమరావతిని తీర్చిదిద్దడానికి కావచ్చు, ఏపీని తీర్చిదిద్దడానికి ఈ ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ అవసరము అని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, ఏమన్నా తెలుసుకున్నారా? అంటే ప్రజలు కంటే రైతులు ఇంపార్టెంట్. రైతులు భూమి ఇచ్చేది రైతులు కాబట్టి రైతులతో మొన్న బిగ్ టీవీ కూడా గ్రామాల్లో గ్రౌండ్ రిపోర్ట్ చేసిన సందర్భంగా వాళ్ళు చెప్పేది ఒకటే, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి అప్పుడు ఎకరం భూమి ఇస్తే వాళ్ళకి తిరిగి 1400 గజాలు స్థలం ఇచ్చేవాళ్ళు, 350 నివాసం, అదేవిధంగా 1200 అట్లా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ధరలు కూడా మారిపోయాయి కాబట్టి అదనంగా దాదాపు 1800 గజాలు కావాలంటున్నారు. 1800 గజాలు అంటే దాదాపు 500 గజాలు ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్కి, రైతులు అడుగుతున్న డిమాండ్కి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేకపోతే అంత భూమి తిరిగి ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతుందా అనేది చూడాల్సి ఉంది. దానిలో భాగంగానే ప్రతి గ్రామంలోనూ గ్రామ సభ నిర్వహించాల్సి ఉంటుంది. భూ సమీకరణకైనా భూ సేకరణకైనా గ్రామ సభ నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకుని మెజారిటీ రైతుల అభిప్రాయం మేరకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి గ్రామ సభల్లో రైతులు చెప్పే అంశాలని పరిగణన తీసుకుని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్యాకేజీ కానీ అదనపు కౌలు కూడా అడుగుతున్నది కాబట్టి అదనపు కౌలు కూడా ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మెజారిటీ రాజేష్ ఇస్తున్న ప్యాకేజ్ ఏంటి అంటే గతంలో లాగానే ప్యాకేజ్ అదే ఉందా, లేకపోతే ఇప్పుడు అప్డేట్ ఏమైనా చేశారా? ఎందుకంటే ఇన్ని వేల ఎకరాలు అవసరం అవుతున్నాయి మళ్ళీ, సో ఇప్పుడు ఏమైనా అప్డేట్ చేస్తున్నారా వాళ్ళకి ఇస్తున్న నష్టపరిహారం? అప్డేషన్ సంబంధించి రైతులు కొత్తగా ఇప్పుడు 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలనుకున్న గ్రామాలు మాత్రం ఆ అప్డేషన్ కోసం అడుగుతున్నారు. అదనంగా ప్యాకేజీ కావాలండి. గతంలో ఇచ్చినటువంటి 29 గ్రామాలకు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చిన ప్యాకేజీ కాకుండా అదనంగా కావాలని అడుగుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న 10 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి పరిస్థితులు వేరు కాబట్టి దానికి అనుగుణంగా ప్యాకేజీ కౌలు పెంచి ఇవ్వాలని అడుగుతున్నారు. భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఒక భరోసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక భరోసా కావాలి, ప్యాకేజ్ అదనం కావాలి. రెండోది గెజిట్ నోటిఫికేషన్ కూడా రైతులు అడుగుతున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూసాం కాబట్టి ఒకవేళ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఒక నమ్మకాన్ని కలిగించాలని రైతులు అయితే కోరుతున్నారు. మరి చూడాలి ఈ గ్రామ సభల తర్వాత పూర్తి స్థాయిలో ఎంతమంది రైతులు ముందుకు వస్తారు, ఎన్ని ఎకరాల భూ సమీకరణ ద్వారా ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.